హలో అండి. నేను డాక్టర్ రాహుల్ నాగ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అర్చన గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. సో, మామూలుగా మనందరికీ చాలా వరకు నడుము నొప్పులని, మెడ నొప్పులనేది కామన్‌గా వస్తాయి. అది ఎందుకు అంటే ప్రొఫెషన్ రిలేటెడ్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్లు తీసుకోండి, లేకపోతే బస్ కండక్టర్స్‌కి తీసుకోండి, పొలంలో పనిచేసే వాళ్ళు తీసుకోండి, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూర్చొని చేసే జాబుల వల్ల ఫిజికల్‌గా యాక్టివిటీలు తగ్గిపోవటం వలన మజిల్స్ ఆఫ్ ది బాడీ, బేసిక్‌గా నెక్ మజిల్స్, లోవర్ బ్యాక్ మజిల్స్ వీక్ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, బాడీ వెయిట్ అంతా స్పైన్ మీదకి షిఫ్ట్ అవ్వటం మూలాన ఏదైతే ఈ డిస్క్‌లని ఉంటాయో అది మనకు ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తది. అవి ఏమవుతాయి అంటే స్లోగా మజిల్ వీక్‌నెస్ అవ్వటం వలన అవి స్లోగా స్ట్రెస్ తీసుకోలేక జారిపోవటం వలన నరాల్ని ఇరిటేట్ చేస్తాయి. నరాలు ఇరిటేట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ మజిల్ అనేది క్యాచ్ వస్తుంది. సో దాన్ని మజిల్ స్పాజమ్స్ అంటాం. ఆ మజిల్ స్పాజమ్స్ వచ్చినప్పుడు నెక్ దగ్గర వస్తే మెడ తిప్పుకోలేకపోవటం, నడుము దగ్గర వస్తే నడుము అటు ఇటు మూవ్ అవ్వలేకపోవటం, బెడ్లో ఉంటే లేవలేకపోవటం కానీ జరుగుతాయి. మనిషి కూడా నడుము నొప్పి వస్తే రోబోట్ లాగా నడవటం ఇలాంటివన్నీ చేస్తారు. సో వీటిని మనము మజిల్ రిలాక్సెంట్స్ పెట్టుకొని నరాలకు సంబంధించిన కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో అవి మన బేసిక్‌గా అవన్నీ బ్రెయిన్ మీద పనిచేయటం వలన మనకి ఆ నర్వ్ పాత్వే అనేది కొంచెము డైవర్ట్ అవ్వటం వలన కొంచెం టెంపరరీగా పెయిన్ రిలీఫ్ వస్తది. సో ఇవి మనం ఇంతవరకు ప్రాబ్లమ్ ఉందా లేదా అనేది మా టెస్ట్‌లో మేము క్లినికల్‌గా ఎవాల్యుయేట్ చేసుకుంటాం. రేడియోలాజికల్‌గా కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. రేడియోలాజికల్ టెస్ట్‌లో ఎంఆర్ఐ అనేది చాలా రెగ్యులర్‌గా చేసేది మెడకి కానీ, నడుముకి కానీ. ఒకవేళ దాంట్లో డిస్క్ అనేది సిగ్నిఫికెంట్‌గా జారిపోతే భవిష్యత్తులో మనకి ఇబ్బందులు మెడ దగ్గర జారిపోతే చేతులు, కాళ్ళలో బలహీనత రావచ్చు కాబట్టి అది చాలా కొంచెం రిస్కీ ఉంటుంది కాబట్టి పేషెంట్ కనుక ఆ స్టేజ్‌లో ఉంటే డెఫినెట్‌గా సర్జరీ చేస్తాం. దాన్ని డిస్కెక్టమీ అంటాం. నడుము దగ్గర కూడా అవే ప్రొసీజర్స్ ఉంటాయి డిస్కెక్టమీ అనేది. కొంతమందికి ఓపెన్ చేసి చేయాల్సి వస్తుంది. కొంతమంది కీ హోల్ ద్వారా చేస్తాం. అది సో, దీన్ని చేయటం వలన ఇమ్మీడియేట్ రిలీఫ్ రాకపోయినా క్రమేణా ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్స్ రిలీఫ్ వస్తుంది. బట్ ఇదొకటే సరిపోదండి. దీంతో పాటు ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్‌కి, లోవర్ బ్యాక్‌కి. అది లైఫ్ టైమ్ చేస్తే చాలా వరకు 90% ఆఫ్ ద ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.